ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. వెల్కమ్ టు టీవీ 24 స్టూడియో. ఇప్పుడు మనం పిఠాపురంలో అయితే ఉన్నాం. పిఠాపురంలో కళ్యాణ్ గారి గెలుపు కోసం ఇక్కడ పిఠాపురం ఎలక్షనీరింగ్ ఎలా జరుగుతుంది, ఓటర్స్ నాడు ఎలాగుందని తెలుసుకోవడానికి కాపు సంక్షేమ సంఘం నుంచి బాబ్జీ గారు వచ్చారు. ఆయన తెలుగుదేశంలో కూడా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. అలా వెల్కమ్ టు పిఠాపురం. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మీరు పిఠాపురం వచ్చారు? టీవీ 24 కి ముందుగా నమస్కారములు. ఇక్కడ మేము క్యాంపెయిన్ చేద్దామని వచ్చామండి. మేము అయితే నేను 3 times వచ్చాను. నేను అసలు స్పందన చూస్తే చాలా బాగుందండి. పవన్ కళ్యాణ్ గారికి ఇంత ప్రజల పిఠాపురం ఉంటుందా అనుకున్నాను. నేను ఏదో చెప్తున్నారు తప్ప నేను స్వయంగా 3 times చూస్తాను. ఇవాళ ఇంటింటికి అయితే కానీ మేము క్యాంపెయిన్ చేస్తామండి. చాలా బాగుంది. టౌన్ లో చేసి వచ్చాం, వచ్చాక ఇక్కడికి వచ్చాం. అంటే ఇక్కడ ప్రజల నాడు ఎలా ఉంది? ఇక్కడ ప్రజల నాడు ఒకటి అంటున్నారండి. ఇప్పుడు ఇద్దరు మన వంగగీత గారు చేశారు, ఈయన చేస్తున్నారు. అయితే వంగగీత గారు ప్రజారాజ్యం పార్టీలో చేశారు, మరి కనిపించలేదు. ఎంపీగా వచ్చారు, మాకు చేసింది ఏం లేదు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఇంత నిజాయితీ పరుడు కాబట్టి ఒకసారి మనకి ఈయనకి ఏది చూద్దాం అన్నారు. అమ్మ మరి డబ్బులు ఇస్తారు, మన పవన్ కళ్యాణ్ గారు డబ్బులు ఇవ్వలేరు కదా అన్నాం. అంటే అలా కానీ డబ్బులు ఇచ్చినా మేము తీసుకుంటామండి. 8 మటుకు లేడీస్ ఏమంటున్నారంటే మేము పవన్ కళ్యాణ్ గారికి వేస్తామని చెప్పారు. కూటమి కలవటం వల్ల ఇంకా మంచి స్పందన ఉందండి. ఇక్కడ పిఠాపురం చూస్తే నాకు చాలా ముచ్చటగా ఉంది. నాకు అనుకున్న కారణంగా రేపు పొద్దుట నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది కాబట్టి వెళ్తున్నాను. రేపు పొద్దుట మళ్ళీ నర్సాపూర్ వెళ్ళి రేపు మధ్యాహ్నం మళ్ళీ 11 గంటలకల్లా మళ్ళీ రిటర్న్ మళ్ళీ కాకినాడ వస్తాను నేను. అంటే ఇప్పుడు మీరు నర్సాపురం కాబట్టి లాస్ట్ టైం కళ్యాణ్ గారు భీమవరం నుంచి పోటీ చేశారు. అంటే 2019 లో ఉన్న భీమవరం లేకుంటే 2024 లో ఉన్న ఇక్కడ పిఠాపురం, రెండాట్లకి బ్యాలెన్స్ చేసుకుంటే ఎలా ఉందంటారు? అప్పుడున్న సిచ్యువేషన్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎలా టర్న్ అయినాయి, ఎలా మారాయి? ఇప్పుడండి అప్పుడు కూడా 2019లో కళ్యాణ్ గారు నెగ్గారండి. కావాలని చెప్పి అధికారం ఉండటంలో అక్కడ మాట్లాడేవాడు లేకుండా అక్కడ అధికారం వాళ్ళకి అయిపోయి అన్నీ సీట్ ని తారుమారు చేస్తారండి. అడిగోడిని గట్టిగా అక్కడ అడగటలేదు ఏజెంట్. ఇక్కడ ఆల్రెడీ ఆ సీట్ పక్కగా 2019లో చిన్నపిల్ల ఉన్నట్టే చెప్తారు. అక్కడ 2019లో పవన్ కళ్యాణ్ నెగ్గారండి సీటు. కావాలని చెప్పేది తారుమారు చేస్తారు. కానీ అప్పుడుకున్న స్పందన ఇంకా చాలా 3 రెట్లుగా ఉందండి. ఇక్కడ చూస్తుంటే ఎక్కడైనా కాదు, ఎక్కడైనా సరే నర్సాపురం నియోజకవర్గంలో అలాగ ఉంది, పాలకొల్లో అలా ఉంది. ఎక్కడ వేసిన కూటమికి పవన్ కళ్యాణ్ స్పెషల్ గా మంచి స్పందన ఉందండి. చాలా బాగుందండి. పిఠాపురం వస్తే మాకు ఎందుకంటే క్యాంపెయిన్ ఇక్కడ చేస్తున్నాం. మళ్ళీ నేను చేయాలి ఈ ఎలక్షన్ 11 దాకా చేయాలని చెప్పి మొత్తం మా టీం 10 మంది దాకా మేము వచ్చామండి. చాలా బాగుందండి. ప్రతి ఇంటికి వెళ్తే మంచి స్పందన ఉత్సాహం వస్తుందండి మాకు. ఇంకా అది అంటే ఇప్పుడు భీమాల్లో జరిగిన తప్పులు పిఠాపురం జరిగే అవకాశం ఉందా? అంటే అధికారులు కానివ్వండి, ఎలక్షనరింగ్ కానివ్వండి, లేకుంటే ప్రజల నాడి కానివ్వండి, అక్కడ జరిగిన తప్పులు ఇక్కడ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడైతే ఏమి ఉండదండి. ఇదివరకు లేకంటే పట్టించున్నారు. పైన ఇప్పుడు కేంద్ర సపోర్ట్ ఉంది. ఇదివరకంటే పెద్ద కేంద్ర సపోర్ట్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు కేంద్రం కూడా కలిసింది కదండి. ఇంకా ఎలా తప్పు పట్టడానికి ఏం లేదు. ఆల్రెడీ డీజీపీని కూడా అలా మార్చేస్తారు. నెంబర్ 1 డీజీపీ కూడా వచ్చారు. ఎన్నికల ఆఫీసర్ కూడా మనకు మంచి బాగుందండి. మారిస్తే తప్పులన్నా జరగడం అనేది కష్టం అండి. అదే ఇంకేదేమైనా సరే అక్కడ జరిగిన తప్పు పిఠాపురం జరగదంటారు? అసలు జరగదండి. మెజార్టీ 50,000 ఓట్ల మెజార్టీ ఉంటదండి మా అంచనా అండి. మంచి పిఠాపురంలో మంచి ప్రజలు మంచి స్పందన ఉందండి. ఎక్కడికి వెళ్ళినా కమ్యూనిటీ వైడ్ గా కానీ ఏదైనా సరే ఎవరైనా సరే క్యాష్ తో పని లేదండి, కులాలతో పని లేదు, మతాలతో పని లేదు. ఎవరు చూసినా పవన్ కళ్యాణ్ రావు వస్తే మంచి వ్యక్తి, ఇతను 1 రూపాయి కూడా ఉంచుకోడు, ప్రజలకు పెడతాడు. పిఠాపురం వస్తే ఒక సింగపూర్ లాగా తయారవుతుందండి. పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురం చేసుకున్న ప్రజల అదృష్టం అండి ఇది. అది అంటే ఇప్పుడు మీరు నరసాపురంలో ఉన్నారు కాబట్టి నరసాపురంలో కూడా జనసేన పోటీ చేస్తుంది. అక్కడ చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నా సరే ఆయన కాదని చెప్పి బొమ్మడి నాయకర్ గారికి అయితే టికెట్ ఇచ్చారు. అక్కడ రెస్పాన్స్ అలాగ ఉంది. సీనియర్ అని కాదండి, బొమ్మడి నాయకర్ గారికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి నమ్మని పడలేక 5 సంవత్సరాలు గత 10 సంవత్సరాల నుంచి అతను 5 సంవత్సరాల నుంచి చేసుకుంటూనే వచ్చాడు. అతను కూడా పోయి ఉన్నాడు, ఇలాగ కష్టపడి ఉన్నాడు. కాబట్టి ఒక మన సామాజిక వర్గంలో మన సీట్ ఇవ్వాలని ఒక పట్టుదలతో నాయకర్ గారికి ఇచ్చారండి. అది మొత్తం అందరం కలిపి జనసేన, తెలుగుదేశం, బీజేపీ మంచి కూటమి మెజార్టీతో ఆయన ఒక 40,000 ఓట్ల మెజార్టీతో ఆయన ఘన విజయం సాధిస్తారండి. ఇంకా నిన్న మొన్న ఏదో క్లిప్పింగ్ చూసాం. అంటే ఏంటంటే కృష్ణంరాజు గారి వైఫ్ వచ్చి బొమ్మడి నాయకర్ గారు ప్రచారం పాల్గొన్నారని చెప్పి చూసాం. నిజమా అనేది? ఇంకా మంచిదండి. నరేంద్ర గారు ఆల్రెడీ వచ్చారు, కృష్ణరాజు గారు కూడా వాళ్ళ మిస్సెస్ గారు వస్తే మాకు ఇంకా ఆనందం అండి. మంచి ఇంకా మెజార్టీ వస్తుందండి అక్కడంతా. అంటే ఇప్పుడు మీరు కేఎస్ఎస్ లో ఒక మెంబర్ కింద ఉన్నారు. బీజేపీకి ఆర్ఎస్ఎస్ ఎలాగో జనసేన కేఎస్ఎస్ ఎలాగో అనుకున్నాం. కానీ ఇక్కడ హరిరామ్ జోగి గారు వాళ్ళ అబ్బాయి ఎప్పుడైతే కళ్యాణ్ గారు టీడీపీతో పొత్తు అనౌన్స్ చేసిన తర్వాత
కొన్ని రోజులకి ఆయన పార్టీ మారిపోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏమండి సంఘాలు అన్నాడు, కాపు సంఘాలు బోల్డ్ ఉన్నాయండి, ఎవరికి వాళ్ళు పెట్టారు. ఇప్పుడు ఒక కాపు అని ఏమీ లేదు, ఎవరిష్టం వచ్చినాడు కాపు సంఘాలు పెట్టుకున్నారు. నేనున్నాను కాపు సంఘం, నేను ఒకటి పెట్టుకున్నాను, రాష్ట్ర అధ్యక్షులు పెట్టుకున్నాం. అలాగే ఎవరి కథలు అలా పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరు సపోర్ట్ వాళ్ళు, ఎవరు సభలాభాలు చూసుకుంటే కాపులు వెనకాల ఎవరు చూసారండి? ఇప్పుడు ఆయనకి టికెట్ ఇవ్వలేదని చెప్పేసి ఇవ్వడని చెప్పి పాల్గొని వెళ్ళిపోయాడు. కష్టపడి నిమ్మలు రామరెడ్డి అక్కడ టీడీపీ ఎలా టికెట్ ఇచ్చేస్తారండి? ఓన్లీ టికెట్ రాలేదని అంతే కదండి, లేకపోతే ఎందుకు ఉండరు? నిన్న దాకా వైఎస్ఆర్ తిట్టినాతను ఎలా వెళ్ళిపోయాడు? సిగ్గు ఉండాలి కదండి. కానీ కాపుల్లో యూనిటీ లేదని చెప్పి ఒక మాట అయితే జరుగుతుంది, యూనిటీ ఉండదు కాపుల్లో అని చెప్పి. దానికి తగ్గట్టుగానే ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారు ఏమో వైఎస్ఆర్సీపీ సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ అమ్మాయి ఏమో జనసేన సపోర్ట్ చేయడు. అలాగే అక్కడ హరిరామ్ జోగి గారు ఏమో జనసేన సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ అబ్బాయి ఏమో వైఎస్ఆర్సీపీలో ఉండవు. ఇవన్నీ ఎలా చూడొచ్చు? ఏమంటే కాపులకి సపోర్ట్ లేదన్న అంటాం, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు యూనిటీ ఏంటన్నది, ఇప్పుడు మనకున్న నా కాపు సంఘ నాయకుడి నాకు నచ్చిన పార్టీ చేయండి అంటే ఉన్న కాపులు ఎలా చేస్తారండి? ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఒక కాపు కొలుస్తాడు, కాపు కొలుస్తున్నప్పుడు మీరు కాపుకి సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు చేయట్లేదు? మీరు సంఘాలు పెట్టేసి నేను ఆడి చేస్తాను, నా పద్మరెడ్డి మార్చుకుంటానంటే రేపు 5వ తారీఖు మార్చుకోమనండి, జూన్ 5ని రెడీగా ఉండమనండి, ఎవరు ముద్రగడ పద్మనాభం గారిని రెడీగా ఉండండి, మార్చుకోమనండి. అంతే తప్ప ఎలా మార్చేసుకుంటారండి పేర్లు? వాళ్ళ అమ్మాయి గారు అడగడం తప్పేంటండి? ఒక కాపు సంఘంలో ఉన్నాం, ఒక కాపు సపోర్ట్ చేయడానికి తప్పేంటి అని అడిగింది ఆవిడ. అడగడానికి ఆవిడ కూడా నువ్వు నా ప్రాపర్టీ కాదంటావు, ఆయన పెద్ద ఆయన మరి గవర్నర్ అలా అంట మాట్లాడతాం కరెక్ట్ కదా అండి. మేము కంచాలు కొట్టాం, చెంచాలు కొట్టాం, కొవ్వొత్తులు వెలిగించాం, అదంతా కరెక్ట్ కాదు కదండి. అది పద్ధతి కాదు కదండి. సో ఇప్పుడు ఏదైనా సరే కాపులు మొత్తం కూడా జనసేనకి కళ్యాణ్ గారికి అండగా ఉందని చెప్పి మీ మాటలు అయితే తెలుస్తుంది, ఏమంటారు మరి? 100% అండి. ఏ ఒక్కడో అంటే కాపనే కాదండి, అన్ని కులాల్లో, అన్ని కులాలు, అన్ని మతాలలో పవన్ కళ్యాణ్ అంటే మంచి ఉత్సాహం వస్తుంది, ఊపు వస్తుందండి. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒక కోప కులమే కాదండి ఇది, అన్ని కులాలు, అన్ని మతస్థులు పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు, చంద్రబాబు నాయుడు నిజాయితీ పరుడు, మోడీ గారు నిజాయితీ పరుడు. మనకి మోడీ గారు కేంద్రంలో ఉండాలి, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఉండాలి, మనకి పవన్ కళ్యాణ్ ఉండాలి అన్న కోరిక మీద ఓట్లు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు తప్ప ఎవరు ప్రత్యేకంగా కోపలు వేయాలి, కోపలు వేస్తే వచ్చేస్తాడన్న కాదండి. కంకణం కట్టుకున్నారు అన్ని కులస్తులు, ఏకంగా నెంబర్ 1 నాయకుని ఎన్నుకుంటారన్నది ఇది. అంటే కాపులే కాదు, అన్ని కులస్తులు, అన్ని మతస్థులు జనసేనకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే పిఠాపురమే కాదు, ఏపీ అంతా జనసేన, తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు, మోడీ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం అని చెప్పి చేస్తున్నారు. అది